ఈ మీడియాని పిలిపించినటువంటి తేజాకి, ఎందుకంటే మీడియా ఓపికతో కూర్చోవటం అనేది చిన్న సినిమాకి చాలా అవసరం. ఈరోజు 200 సినిమాలు వస్తున్నాయి, మీరు రోజు 10 ప్రెస్ మీట్లు చిన్న సినిమాలకే జరుగుతున్నాయి. కానీ మీరు ఓపికగా ఉన్నదానికి, ఎందుకంటే ఇంత ఎండల్లో మీ అందరికీ ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేసేది మీరే. అది యూట్యూబ్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎందుకంటే చిన్న సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టలేరు పబ్లిసిటీలు. ఈరోజు ఒక్కొక్కటి ఇంతంత రాసిస్తుంటే మన తేజ ఇంత పెట్టాలా అంటున్నాం. ఎందుకంటే ఇవి నిజాలు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కొంచెం బిట్టర్గా ఉన్నప్పటికీ కూడా అవి మాట్లాడాలి. ఎందుకంటే మీడియాని త్రిగుణ్ మంచి మాట చెప్పారు. ఫస్ట్ అందరికంటే ఆర్బి చౌదరి గారి కోసం చెప్పారు. అంటే ప్రొడ్యూసర్స్ అంటే నీకు చాలా గౌరవం ఉందన్న త్రిగుణ్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చనిపోయారు, కానీ తను ఇక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ఎవరికైనా హ్యుమానిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మాట్లాడాడు. ఇది మీ అందరి కోసం. రెండు సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, యాక్చువల్గా త్రిగుణు, పాయల్ రాధాకృష్ణ. ఎందుకంటే పాయల్ రాధాకృష్ణ కోసం మొన్న నేను 2-3 చోట్ల ఈ సినిమా 15 డేస్ క్రితం పాపం ప్రతాప్ ఆ సినిమా రిలీజ్ అయింది. మొత్తం మీద ఓహో ఈ అమ్మాయి బాగా చేసింది అనుకున్నాం మేము. బట్ ఈ అమ్మాయికి మంచి అప్లాజ్ వచ్చింది పాయల్ రాజ్పుత్ కోసం. ఆమె ఇందులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా దామోదర ప్రసాద్ గారు ఈషా అనే సినిమా చేశారు. దాంట్లో త్రిగుణ్ హీరో. అవి మంచి ఓపెనింగ్ తెచ్చారు ఈషా సినిమా. ఇట్లా దీనంటూ జరుగుతుంటే బాబ్జీ గారు, యాక్చువల్లీ మేము కూడా చిన్న సినిమాలు చేయాలంటే క్యూబులు, పబ్లిసిటీ ఇవన్నీ పెట్టాలంటే పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఎంఐ అన్న వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి డబ్బులు వస్తాయి, ఎందుకంటే చేస్తుంటే. బట్ మీకు చేస్తుంటే ఆ క్యూబ్ డబ్బులు కూడా రావట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఈరోజు మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్ సినిమా తీలే ఉంటున్నారు. అంటే ఇప్పుడు అరవింద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఒక 4 కోట్లు పెట్టి సినిమా తీశాడు, కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడుతున్నారు మా బాబ్జీ చెప్పటం. ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను ఒక కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అనే కాన్సెప్ట్ నా దగ్గర ఒకటి ఉంటే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అని నేను అడిగిన వెంటనే మేమిద్దరం 10 డేస్ నుంచే ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళకంటే ఎక్కువ వర్క్ నేను చేస్తున్నా. ఎందుకంటే May 15th రిలీజ్ అంటే అంత ఈజీ కాదు. మీరు కెమెరా పెట్టి షూట్ చేయగలరు, బట్ సినిమా రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈరోజు ఒక పేపర్ యాడ్ వేయాలంటే ఆంధ్రజ్యోతిలో 60,000 రూపాయలు. ఈవెన్ యూట్యూబ్లు ఎన్నిటికీ కూడా కవర్ చేయాలంటే కవర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి చిన్న సినిమాకు ఉంది. ఇవి నిజాలు. కానీ మీ అందరి సహకారం ఉందనుకో బాగుంది. అంటే చిన్న సినిమా ఇందాక లిటిల్ ఆర్ట్స్ కానీ, రామోబెట్స్, రాంబాయి కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసాయి. అంటే అలాంటి వాటి సినిమాను ఆధారం చేసుకుని మనం 100 సినిమాలు వస్తున్నాయి. మేము మొన్న కొత్త ప్రొడ్యూసర్స్ కోసం మేము ఇది పెడుతుంటే ఎవ్రీ మంత్ 100 మంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు. వాళ్ళు ఏం తీసినా మా ఫిలిం ఇండస్ట్రీ మాకు ఒక లైఫ్ కావాలి, ఆ సెక్టార్లోకి మేము వెళ్ళాలి అనే దాంట్లో. కానీ 95% ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం మంచి ఎంట్రన్స్ దొరికితే, మంచి హీరో, మంచి హీరోయిన్, అలాగే మంచి ఆర్టిస్టులతో మంచి కాన్సెప్ట్ అనుకుంటే హ్యూజ్ అమౌంట్లు. నిజంగా లిటిల్ ఆర్ట్స్ అనేది అది ఈరోజు 30-40 crores వరకు కలెక్ట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయిందంటే చిన్న సినిమా. నాకు తెలుసుండి 1.5 కోటి బడ్జెట్ కూడా కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాక్చువల్గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ దో కరోనా ఒక కొత్త కాన్సెప్ట్లో ఎక్కువ మందికి తెలిసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా నుంచి. ఆ కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సాఫ్ట్వేర్లు, అలాగే ఇతర సెక్టార్లు కూడా వర్క్ ఇంట్లోనే చేయించి ఆ రకంగా వస్తున్న ఈ సందర్భంలో ఈ సినిమాని వీళ్ళు మన అరవింద్ గారు, మధు అంటే యాక్చువల్గా డైరెక్టర్ కోసం ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆడిన తర్వాతే మేము ఎక్కువ విషయాలు చెప్తాం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ది ఏముంటుందంటే
బాగా ఉందనుకో త్రిగుణ్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి, ఇంత అంత అంటాం. లేదనుకో ఏముందని అనేస్తాం. ఎందుకంటే మేము డబ్బు చూస్తాం, బట్ మేము చేసేదే వీళ్ళు పెరగటానికి కారణం అవుతుంది. ఖచ్చితంగా ఆర్టిస్ట్ అనేది అంటే నువ్వు కూడా మంచి ఈడియమ్స్ అది మాట్లాడుతున్నావు అంటే వెస్ట్ గోదావరి అది పాయలు కూడా బాగా ఉంది, అమ్మాయి బాగుంది, మరి తిరుగు అబ్బాయి నేను చేసుకుంటానంటుంది. అలాగే ఈ సినిమాని బాగా చేశానంటుంది, సినిమా బాగా ఆడుతుంది అనే ఒక దాంతో మేము ఇది క్లాస్ అయినా మాస్ అయినా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటరు ఆ సినిమాని చాలా ప్రేమిస్తాం. ఎందుకంటే పబ్లిసిటీ విషయంలో పాపం నేను అరవింద్ గారిని మా తేజ ఏం చెప్పినా కూడా చెయ్యాలమ్మా, తప్పదమ్మా, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ లేకపోతే ఎవరు రావట్లేదు ఆడియన్స్. ఎందుకంటే సోషల్ మీడియా ఓ పక్కన, ప్రింట్ మీడియా ఓ పక్కన, ఈ ఛానల్స్ ఓ పక్కన, అంటే ఇవన్నీ అయిపోయేటప్పటికి చాలా కష్టం అవుతుంది ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఇవన్నీ టుగెదర్గా తేవాలంటే దానికి ఎకానమీ అవసరం. ఎకానమీ ఏంటంటే ఫండింగ్ అవసరం, పెట్టలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఈ సినిమాని 15th మేము గ్రాండ్ రిలీజ్ చేయాలని, ఇది మాకు బాగా ఆడాలని మేము మీ ముందుకు వచ్చాం. మీరు ఈ 15th నుంచి 15th వరకు ఎంత క్యారీ చేస్తారు, 15th తర్వాత కూడా అంతే చేయాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ నది మధ్యలో ఉంటాం, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్. అది మీరే సారథులుగా ఉండి మీడియాని ఈ కోరిక నేను ఎందుకు కోరుతున్నానంటే అంత పబ్లిసిటీ అయితే మేము చేయలేము అనే దాంట్లో డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు ఎంత వస్తుంది అనేది అవసరం. స్పెండ్ చేసేటప్పుడు వీళ్ళు యూత్ కాబట్టి యంగస్టర్స్ కాబట్టి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే పేపర్ యాడ్లు కూడా వేయలేని పరిస్థితులు వచ్చింది. తేజాను ఖచ్చితంగా చూసుకోవాలి, రేపొద్దున ఈ సినిమాని నువ్వు థియేటర్లో కానీ మళ్ళీ ఆడుతున్నప్పుడు కానీ ఇదంతా నీ భుజస్కంధాలను తీసుకోవాలి. దీనికి బడ్జెట్ 5 లక్షలు 10 లక్షలు అని చెప్పకుండా కొంత తీసుకుంటూ మినిమం కూడా ఇవ్వాలి. తీసుకుంటూ ఈ సినిమాని మాకు ప్రధాన సారథులుగా మీరుంటూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా ఇచ్చేది. ఎందుకంటే త్రిగుణ్కి ఇట్ రావాలి. ఎందుకంటే ఈష బాగా ఆడింది, ఈ అమ్మాయి అది పాపం ప్రతాప్ అయితే చాలా సినిమాలు వీళ్ళు నిజంగా బిజీగా ఉన్నారు. మా కోరిక కోసమే ఈ రోజు వచ్చారు. మొన్న అయితే మండే పెడదాం అనుకున్నాం. మేము మండే పెడుతుంటే వీళ్ళు దొరకలా. అంటే ఇప్పుడు ఎక్కడో డేట్స్ ఇచ్చిన తర్వాత షూటింగ్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా కష్టం. బట్ ఈవెందో పాయల్ రాధాకృష్ణ నువ్వు కూడా ఈ సినిమాకి మంచి కొంచెం బాగా కోఆపరేట్ చేసి నువ్వు ప్రొడ్యూసర్లకి ప్రసారం చేయాలి. అలాగే త్రిగుణ్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే త్రిగుణ్ ఎందుకు అన్నానంటే ఎప్పుడైతే ఆర్బి చౌదరి గారి కోసం మాట్లాడారో అతను ఇండస్ట్రీని చాలా గౌరవిస్తాడు, నో డౌట్ 100% ఐఎమ్ యాక్సెప్టింగ్. తర్వాత మధు నువ్వు ఖచ్చితంగా ఇటు సినిమా తీస్తావు. ఒక పేపర్ డిజైన్ని నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదంటే నువ్వు క్రియేటివిటీ కోసం ఐ లైక్ ఇట్. అలాగే ఖచ్చితంగా అరవింద్ నీకు నేనున్నాను. ఎలాగా బాబ్జీ ముందు మన సారథి తనగే కాబట్టి ఏదైనా కావాలంటే అప్పటికు బాగా డబ్బులు ఉన్నాయి మనం. ఎందుకంటే ఖచ్చితంగా రేపు పొద్దున మన తేజకి ఇవ్వాలి, లేకపోతే ప్రసారం చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని తేజనే చేయాలి. దానికి మీరందరూ మాకు ప్రధాన ప్రతినిధులు. ఈ సినిమా ఖచ్చితంగా 15th అన్ని మల్టీప్లెక్స్ అన్ని థియేటర్లు మ్యాక్సిమం త్రిగుణం. ఇందాక థియేటర్లు దొరకట్లేదనే తప్పు, థియేటర్లు ఉన్నాయి బట్ జనం లేక థియేటర్ మూసేస్తున్నారు. ఇది నిజం. కంటెంట్ ఉంటే వస్తున్నారు అంతే తప్ప థియేటర్ లేకుండా లేదు. ఏం చేస్తారు, 2000 థియేటర్లు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, మల్టీప్లెక్స్ అయితే ఎన్నైనాయి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సినిమా ఆడటం, అది కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని వర్క్ ఫ్రమ్ హోమ్ హిట్ అవ్వాలని, మాకు ఫస్ట్ డబ్బు రావాలని, అలాగే ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా ప్రతి పైసా మేము తెచ్చిపెట్టే విధంగా ఆ సినిమా ఉండాలని కోరుకుంటూ త్రిగుణ్ మీరు చాలా మంచిగా మాట్లాడావు. ఈ సినిమాకు మాత్రం ఎండ్ ఆఫ్ ద డే వరకు మాత్రం కష్టపడి మీరు ప్రమోట్ చేయండి. పాయల్ రాధాకృష్ణ నువ్వు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్న రిక్వెస్ట్ చేసినా సరే ఈవెంట్కి కానీ కొన్ని ఇప్పుడు పెడతారంట రాధా మన ఎవరు తేజు ఏమంటారు ఇంటర్వ్యూలో దీని అవన్నీ అన్నింటిలో పార్టిసిపేట్ చేయి రాధాకృష్ణ, ఓకేనా? మీరందరూ మా కోసం, ఎందుకంటే వీళ్ళ కోసమే కాదు నా కోసం కూడా. రేపు మేము దిగిన తర్వాత లోతు ఏంటో తెలియదు మాకు, మా అందరి కోసం చేసి
తేజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఆర్గనైజ్ చేసిన దానికి, అలాగే అందరికీ, నీకు కృష్ణవేణి థ్యాంక్ యూ, ఎవ్వరి వాళ్ళకి మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత ఎండలో ఇంతసేపు ఎలా కూర్చోబెట్టాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నింటినీ కూడా తిరిగి మనం గుర్తు తెచ్చుకుందాం. మనం తిన్నటువంటి చిన్నప్పుడు తిన్నటువంటి రకరకాల పుల్లస్, ఐస్లు అలాంటివి రైట్ అన్ని బ్యాక్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా థియేటర్కి జనాలు రావడం కూడా తిరిగి మొదలవ్వాలి. ఖచ్చితంగా మీరు వస్తారు, దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు కూడా మరి ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా బాబ్జీ గారు, సో మేము ఎప్పుడైతే దీన్ని రిలీజ్ కోసం ముందుకు వెళ్తున్నామో మాకు ఒక స్ట్రెంగ్త్లా మా వెనక నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ గారు. ఇంకా ఫైనల్గా మా రామ్దాస్ గారు, సో ఆయన మాతో ప్రయాణం మొదలెట్టుకున్నప్పుడు నేను చూస్తున్నాను. నేను మామూలుగా మార్నింగ్ నుంచి నైట్ వరకు పని ఉంటాను. ఆయన నిద్రలో కూడా పని అంటారు. సో ఎంత అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మా వెనుకుంటూ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో మాకు తెలియని విషయాల్లో కూడా ఈ పబ్లిసిటీ ఇలా చేసి తీసుకెళ్ళాలి అంటూ మా ముందుకు వచ్చారు. అతి త్వరలో చాలా గ్రాండ్గా ఈ సినిమాను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎవరెవరైతే సినీ ప్రేమికులు ఉంటారో ఫస్ట్ వచ్చి చూడండి, నచ్చితేనే తర్వాత ఎవరికైనా చెప్పండి. సో అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్దాస్ గారు. మీ మార్గదర్శకుల్లో మేము ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. అండ్ మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలమ్మా అని. సో ఖచ్చితంగా ఇంకొక సినిమా వర్కౌట్ ఏంటంటే ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అలాగే ఉండాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ టీమ్. సో అండ్ మా యాంకర్ థ్యాంక్ యూ. అండ్ పిఆర్ఓ తేజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మిమ్మల్ని అడగాల్సిన Q&A క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అందుకని లాస్ట్లో ఇద్దాం అనుకున్నాను, ఫస్టే తీసుకున్నారు. ఓకే, అండ్ డైరెక్టర్ మధుదీప్ గారు, సో ఈ మూవీ గురించి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. సో వేదిక పైన ఉన్న ముత్యాల రామదాస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ సీరియస్లీ ఈ మూవీ ముందుకు వస్తుంది, థియేటర్కి వస్తుందంటే మీరు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దారిని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి కూడా చాలా థ్యాంక్స్. నేను చదువుకునే రోజుల్లో దాసనారాయణరావు గారు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు. ఆయన జనరల్గా ప్రతిసారి మాట్లాడుతూ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి ఎక్కువ సంబోధిస్తుండేవారు. ఆ రోజుల్లో నా సిచ్యువేషన్ ఏంటంటే గోడ మీద కొత్త వాల్ పోస్టర్ ఎప్పుడు పడుతుందా, ఇమీడియట్గా సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదామా, మళ్ళీ ఎప్పుడు మారుతా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా అనే జాస్లో ఉన్న టైం నాకు. మనం యాక్చువల్లీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం కదా, మనల్ని దేవుళ్ళని ఎందుకు పోలుస్తున్నారు దాసనారాయణరావు గారిని అర్థమయ్యేది కదా. సో లేటర్ ఆన్ ఇప్పుడు ఇవాళ ఉన్న స్టేజ్ చూస్తే ఆయన అన్నమాట ఇవాళ నిజంగా అర్థమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు కనుక కనుకరిస్తేనే ఒక సినిమాకి ఆయువు అనేది ఉందనేది వాళ్ళ చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. సో దాసనారాయణరావు గారు చెప్పిన ఆ విషయం ఇవాళ నాకు అర్థమైనందుకు నిజంగా ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు మా సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అనే పాయింట్లోకి మనం కనుక మాట్లాడటం స్టార్ట్ చేస్తే, ఈ సినిమా యాక్చువల్లీ సినిమాలాగా కన్నా ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్లా ఉంటుంది సినిమా. సో మీరు డైలీ లైఫ్లో ఎలా అయితే మన నాన్నను చూస్తారు సినిమాలో, మన అమ్మని చూస్తారు, మనం లవ్ చేసే ఒక అమ్మాయి హీరోయిన్ లాంటి అమ్మాయిని చూస్తారు, మనలో ఆలోచించే ఒక హీరోని చూస్తారు, అలాగే హీరోకు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే డైలీ మనతో ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చూస్తారు. ఒక క్రేజీ పన్నోడు క్యారెక్టర్ చూస్తాం, మన ఇంట్లో పనిచేసే క్యారెక్టర్ని కూడా చూస్తాం. సో ఇలా అందరూ చూస్తూ వెళ్తున్న ప్రాసెస్లో మనం ఇది సినిమా కన్నా ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్తో పాటు ఇంకొక అడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూడాలని బలంగా మేము చెప్పే పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఆ పంచాయతీ ఏంటంటే, హీరో ఏమంటాడంటే పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని హీరో అంటాడు. దానికి హీరోయిన్ ఇచ్చే కౌంటర్ ఏంటంటే, ప్రేమించేవాడి దగ్గర డబ్బు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడని హీరోయిన్ అంట. సో ఈ ఇద్దరి ఐడియాలజీస్ని చాలా అందమైన రీజన్తో అందంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఈ అన్ని కారణాల వల్ల ఆడియన్స్ చూడొచ్చు అని అయితే బలంగా మేము నమ్ముతాం. దీనికి అడిషనల్గా నేను ఇదంతా నమ్మడానికి ఇంకొక కారణం ఏంటంటే, మా డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా ఈ సినిమాని ఆయన
చేయడానికి ముందుకు రావడంగానే ఇమీడియట్గా నా నమ్మకం అంతా నిజమని నేను ఫీల్ అయ్యాను. అలాగే ఒక కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు మేము నమ్మింది ఖచ్చితంగా మేము నిజమని అనుకుంటున్నాం. సో గ్యారంటీగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కూడా ఒక షో 100% ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు ఈ సినిమా ఈ సమ్మర్కి ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి మా సినిమా వైపు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకే అది టెక్స్ట్ కూడా ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఫిల్మ్ అని పెట్టడానికి కారణం కూడా. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు ఇది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 100% మీ జీవితంలో గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఇచ్చే క్లైమాక్స్లో ఇచ్చే సొల్యూషన్, ఏ రోజన్నా మీ కుటుంబంలో కనుక సమస్య వస్తే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంత అయితే ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూశారో, ఆఖరిలో ఇచ్చే చిన్న ఆలోచన మీ ఫ్యామిలీలో ఏ రోజు అలాంటి సమస్య వచ్చినా కూడా గ్యారంటీగా మంచి ఆన్సర్ లాగా, ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతూ ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామ్దాస్ గారికి, అట్ ద సేమ్ టైం బాబ్జీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. బట్ ఒకే ఇద్దరు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మా డిఓపి రవి, ఏ సినిమా కన్నా ప్రాణం ఏంటంటే విజువల్, అట్ ద సేమ్ టైం సౌండ్. ఆ రవి, నా ఫ్రెండ్ డిఓపి రవి, నిజంగా చాలా థ్యాంక్స్, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఈ సినిమా సౌండ్ గురించి అయితే ఖచ్చితంగా మీరు రిలీజ్ అయ్యి మాట్లాడుకుంటారు. నా సౌండ్ ఇంజనీర్ సంతోష్ వి సౌండ్స్ అని తను చేసిన సౌండ్ మిక్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా సౌండ్ గురించి కూడా సిగ్నిఫికెంట్గా మీరు అందరూ మాట్లాడుకుని ఒక పెద్ద సినిమా లాగా కనిపించేలా తను చేశాడు. సో ఈ మిగతా టెక్నీషియన్స్ ఖచ్చితంగా ఫర్దర్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఫైనల్గా మా హీరోయిన్ పాయల్కి సీరియస్లీ చాలా థ్యాంక్ యూ పాయల్. పాపం ప్రతాప్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. సో పాపం ప్రతాప్కి పాయల్కి ఎంతైతే నేమ్ వచ్చిందో ఈ సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే నేమ్ వస్తాయితే మేము అందరం నమ్ముతున్నాం. సో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్, సూపర్గా తన డైలాగ్స్. ఇంకొక విషయం తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, తనకి నాకు తన మీద ఎందుకు గౌరవం అంటే, తనకి అసలు స్టార్టింగ్ తెలుగు రాదు. సో అలాంటి పాయలు కాస్తే వాళ్ళు తెలుగు తనే నేర్చుకొని తనే డబ్బింగ్ చెప్పి, అట్ ద సేమ్ టైం మనం ఫోన్లో కూడా తెలుగులో తనే మనతో ఫోన్లో మాట్లాడేంత వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాయల్. నెక్స్ట్ ఫైనల్గా మా హీరో, యాక్చువల్లీ నాది ఏలూరు అండి, కోస్తా, మీకు వెస్ట్ గోదావరి తెలిసే ఉంటుంది. వెస్ట్ గోదావరికి హీరో అంటే అదొక దేవుడు. సో హీరో కోసమే మనం పుట్టామనే సెన్స్లో మేము చిన్నప్పటి నుంచి పెరిగాం. సో అలాంటి నా ఫస్ట్ హీరో ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని నా ఫస్ట్ హీరోయిన్. సో చాలా హ్యాపీ త్రిగుణ్తో వర్క్ చేయడం, ఎంతో ఎంజాయ్ చేస్తాం. సో ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పెద్ద హీరో అనే పాయింట్లో పెట్టి ఆలోచిస్తూ ఉంటే, ఈ హీరో ఖచ్చితంగా పెద్ద సినిమా హీరోలాగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అన్న నిజంగా మీరు అందరూ ఆనందపడతారు. ఖచ్చితంగా తన యాక్టింగ్ అంత ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి త్రిగుణ్ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ సినిమాని దయచేసి వర్డ్ ఆఫ్ మౌత్ అనే వర్డ్ ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీ ఇక్కడ వచ్చిన మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ సినిమా ఒక్కసారి కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయని ప్రతి ఒక్కరూ కనుక ఈ సినిమా గురించి ఒక నలుగురు చెప్తే డెఫినెట్లీ ఈ సినిమా నిలబడుతుంది. సో అందుకే అందరికీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు ఈ మూవీ గురించి. అండ్ సిహెచ్ బాబ్జీ గారు, ఇప్పుడు మీ టర్న్. ఇందరిగా నుంచి మైక్ ఇవ్వద్దు అంటున్నారు. మన పత్రికా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ మన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈలో ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మర్చిపోయి ఈ సినిమాకి మూడు నెలల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఇది విజయనగరం బాబా ఇన్స్టిట్యూట్, శ్రీ కుండ్ర మురళి గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన చేతుల మీదుగా అక్కడ ట్రైలర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చింది ఈ సినిమా. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారు, నేను ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ప్రేమించి మామూలు అద్భుతంగా చాలా కష్టపడ్డారు. కష్టపడిన కష్టాన్ని ఏమి చూసి ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ మాకు అవసరము ఉండాలని చెప్పేసి నేను ముత్యాల రామదాస్ గారు నేను ఎంకరేజ్ చేసి ఈ సినిమా రిలీజ్కి దగ్గర అన్నీ చేస్తున్నాం. ఈ సినిమా మంచి సినిమా అవుతుంది.
హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ముత్యాల రామదాస్ గారు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి ఇంత సపోర్ట్ ఇచ్చి ఆయనకి ధన్యవాదాలు. అందుకేనా సార్ ఇప్పుడు కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన వెనకలకి వెళ్ళారు? ఓకే. అండ్ హీరో త్రిగుణ్ ఈ మూవీ గురించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదలుపెట్టే ముందు స్వర్గీయ ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అంజలి తెలియజేసుకుంటూ ఈరోజు మొదలు పెట్టాలనుకుంటున్నాను. మాలాంటి చాలామంది యంగ్ టాలెంట్కి యాక్టర్స్, డైరెక్టర్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ పెద్ద అవకాశం ఇచ్చిన పెద్ద మనిషి ఈరోజు లేరు. అలాంటి వాళ్ళు పిల్లర్స్ కడితే ఇలాంటి బిల్డింగ్లు వచ్చాయి. ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ దేవుడిని నివేదిస్తున్నాను. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ సినిమా ఎవరి కోసం ఆడుతుందో లేదో మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ కోసం డెఫినెట్లీ ఆడాలండి. యూజువలీ సినిమాలు తీస్తుంటే ఒక పర్టికులర్ పెడస్టల్ మీద కూర్చుంటారు, నేను ప్రొడ్యూసర్ని, నేనది. వాళ్ళు చాలా కిందకి దిగి పనిచేశారు, నాకు చాలా టచ్ చేశారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సమ్మర్లో ఒక మంచి పెద్ద సినిమాలు కూడా ఏం లేవు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఈ హాట్ సమ్మర్లో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. మేము చూసుకున్నాం, మ్యాచ్లు కూడా లేవు. నేను SRH అసలు మామూలు కొట్టలేదు. నెంబర్ 1 ఇన్ ది పాయింట్స్ టేబుల్లో ఉన్నాము. ఈ లాస్ట్ 1 వీక్లో చాలా మారుతుంది. సన్ రైజర్స్ టాప్కి వెళ్ళిపోతుంది, పక్క స్టేట్లో ఎవరో టాప్కి వచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ టైం అది. మాలాంటి వాళ్ళకి చాలా హోప్ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా అన్ఫేర్ ఇండస్ట్రీ అండి. కొన్ని సినిమాల్లో పబ్లిసిటీ బడ్జెట్లో సగం కూడా మా సినిమా బడ్జెట్ ఉండదు. కానీ దాంట్లో కూడా మేము ఒక మిసైల్లా తీసుకొచ్చి ఎలా వీళ్ళైతే డ్రోన్ అటాక్లు చేస్తున్నారో మిసైల్ దగ్గర మేము చీప్ డ్రోన్ అటాక్స్ లాగా తీసుకొస్తున్నాము. అండ్ సంతోషం ఏంటంటే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చిన్న సినిమాలన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెచ్ రాంబాయ్ కానివ్వండి, మా సినిమా ఈషా కానివ్వండి, శంబాల కానివ్వండి, బ్రదర్ ఆది గారిది. అండ్ కంటిన్యూస్గా చిన్న సినిమాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పాలి. ఆల్మోస్ట్ పడిపోతున్న ఒక చిన్న సినిమా ఇండస్ట్రీని అలా లేపారనమాట. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఇప్పుడు ఎక్కువ థియేటర్స్ రావట్లేదని. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ మనం తెలుగు ఇండస్ట్రీ చాలా బెటర్ స్థాయిలో ఉన్నాం. దానికి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈ మీడియాను, ఈ ఇండస్ట్రీను మనం అంతా కలిసి చేయకపోతే జరగదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, అన్ని బాగున్నాయి, వెళ్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, షూటింగ్లు చేస్తున్నాం, తెలియట్లేదు. వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. సో లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ బ్రింగింగ్ ఇట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆర్టిస్ట్ లిస్ట్ చెప్పాలంటే ఒక 2 రోజులు పడుతుంది అనమాట. వైవహర్ష, మొన్న మన వేణు, సత్య గారు, అండ్ అనీష్ కురువిల్లా గారు, అండ్ గుండు సుదర్శన్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు, శివాజీ గారు, హర్షవర్ధన్ గారు, అట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక ఫుల్లీ ప్యాక్డ్ ప్యాడింగ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ముందు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వచ్చాయి, వేరే లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, అలా యువి గారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫన్ ఫిల్మ్స్ వచ్చేవి. ఇది కూడా ఒక విచిత్రమైన ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అనమాట. చెప్తారు కదా, టైం బాగుంటే గాడిద కూడా గుర్రం అవుద్ది, టైం బాగాలేకపోతే అరేబియన్ గుర్రం కూడా గాడిదలో ఉంటుందని. సో ఈ సినిమాలకి అన్ని టైం బాగుంది, మంచి సినిమా తీసుకొచ్చాం. మంచి ఎక్కువ ఫిల్మ్స్ కూడా లేవు. యూజువలీ లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచే మేము కరెక్ట్ డేట్ కోసం చూస్తున్నాము. బాబ్జీ గారు కానివ్వండి, ముత్యాల రామదాస్ గారు కానివ్వండి, ఈ సినిమా తీసుకొచ్చి ముందు పెట్టడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే సారథులు లేకపోతే ఏం జరగట్లేదు సార్ ఇక్కడ. సో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. May 15th అందరూ మాట్లాడే ఒక విషయం మర్చిపోయారు. May 15th మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా థియేటర్లో వస్తుంది. May 15th కదా సార్? May 15th థియేటర్లో వస్తుంది. చెప్పినట్టు ఇందాక మ్యాచ్లు కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీకే మ్యాచ్ ఉంది. ఆల్రెడీ మనం టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నాం. సో మధ్యాహ్నం టైంలో మీరు హ్యాపీగా వెళ్ళరండి ఈ హాట్ వెదర్లో. అండ్ పాయల్ రాధాకృష్ణ వరుసగా హిట్లు ఇస్తూ వస్తున్న ఒక తార మా సినిమాలో ఉండడం మా భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ లక్ ఇంకా మా సినిమాలో కూడా కంటిన్యూ అయ్యి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకా చాలా ప్రమోషనల్ ఈవెంట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని కలుస్తూ ఉంటాం.
మేము ఈ రోజు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఒక 1 వీక్ ఉండడం మాకు బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ మీ ఫ్రెండ్స్కి చూపించండి, ట్రైలర్ షేర్ చేయండి. ఇంకా కొత్త ట్రైలర్స్ అండ్ కంటెంట్ విల్ బి రిలీజింగ్. ప్లీజ్ డూ షేర్ ఇట్ అండ్ ఐ హోప్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సినిమా పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Tea Time Telugu. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. Hi guys, please subscribe Tea Time Telugu. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైం తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘు కుంచే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website.